దాలిమలా నిమ్మల దాలిమలా నువ్వు దాడుకుంటా వదినే నువ్వు వచ్చినల్లా నువ్వు వచ్చినల్లా రాక రాక నువ్వు ఇచ్చినవంటే వదినే సాయదం అంటే పలిగండి వాలి సాయదం అంటే పాలన్నీ వలిగే రాక రాక నువ్వు వచ్చినవంటే వదినే నీళ్ళిద్దామంటే పొగమైన శంభు కొనికొద్దామంటే గుడ్ల మీద కోడి చిప్పుడు చెట్లల్లో రావని గంగరాదు నా సిగ్గు నాకియవా గంగరాదు నేను నా వల్ల గడవతాను ప్రసాదు నా వల్ల గడవతాను ప్రసాదు కళ్ళల్లో పొలవంటివి ఓ ప్రసాదు తాగెంత కళ్ళంటివి ఓ ప్రసాదు తాగెంత కళ్ళంటివి నా ప్రసాదు కళ్ళల్లో పొలవేరయ్యో ఓ ప్రసాదు తాగెంత కళ్ళేరయ్యో ఓ ప్రసాదు తాగెంత కళ్ళేరయ్యో ఎత్తనాగుల కట్ట మీద ఎత్తన ఉయ్యాల ఎత్తనాగుల కట్ట మీద ఎత్తన ఉయ్యాల మనం ధర్మపతి తాగమాగం వస్తావా నువ్వు నా కొడుకులు మంచిగానే ఉన్నారా నా కొడుకు విక్రముడు అవ్వా నా కొడుకు విక్రముడు నా కొడుకు ఏడయున్నారవ్వా నా కొడుకు కూడా చూపు తల్లి పోసాను అది దాంతో ఏమవుతారుగా అదే నీ కొడుకులో కూడా కొడుకు లెక్క తల్లి పొలగాలు స్కూల్ పోయిండు పెడతారా కొట్టుకుంటారా ఏమనుకున్నావు కోడి పాలకి ఇచ్చిపోయింది ఆమె మనం ఎంతైనా కానీ తల్లి వస్తుంది పెద్దోడు పందల కాడి వేయండు అన్నుడు పడిపోయిండు పెద్దోడు పందల కాడి మెల్లగా ఆమె ఇంటది నిన్ను అన్నయ్య మనం ఆ తల్లి రాగలగా బువ్వ పెట్టి మెల్లగా నేను ఏం చెప్తాను తింటాను మిస్ పెట్టి
బువ్వ తిన్నాక అయితే బువ్వ తిన్నాక అందులో గుడి పెట్టి ఒక గడంచి వండుకుంటుంది తెల్లారెట్టినా వాడు ఏం చెప్పినా నాకు వాడు ఇటు మొఖాన కొడితే చెవేరు పడుతుంది నాకు దోశ నేను చేస్తాను వాడు చెప్పింది చేస్తాను అంత ఆడితే ఎంపితే నాది అవ ధరపతి ఇట్లా ఇవాళ అత్తనో ఎడబడి అత్తనో కావచ్చు అనుకున్నాక గుడిసెలో తీసుకొచ్చింది ఇక అక్కడ అన్నం భోజనం పెట్టింది ఆ తల్లి ధర్మపతికి అన్నం తిన్న తర్వాత అవ్వా కాల్చి పొద్దు ఊగుతాంది తెల్లారనాక నువ్వు ఏ కొడుకును కోరకుండా కా కొడుకుని నీ చేతికి ఇస్తాం తర్వాత మేము కొడుకుని తీసుకుంటాం మరి మన ఇద్దరం ఆడుకుంటే కాదు రచ్చబండ కదా తెల్లారనాక నువ్వు ఏ కొడుకుని తీసుకుంటే కా కొడుకు నీ చేతిలో పెడతామేనా అందుకు మన కడ చేయసిల్లు గడంచలో ఉన్న తల్లి ధర్మపతి దేవి నిద్రపోతా ఉన్నదమ్మా రామ రామ ఓ తల్లి పండుగ ఆ తల్లి పోతాని ఎరకలేడు నవరా ఎట్లా ఇదే నానే బాబు నువ్వు రెడీ ఎరుకున్నాడు అంటే నువ్వెవరా వాళ్ళ భార్య భర్తలు కూడా పండుకున్నారు ఇక తల్లి అన్నం పెట్టి మాత్రం పండుకొని పెట్టిలే ఇక నా కొడుకు రేపు పొద్దుగల రచ్చబడి తప్పాలి వాళ్ళు ఏ కొడుకుని ఇచ్చినా నా కొడుకుని తీసుకొని ఎవరికన్నా పోయి కాయకట్టం చేసుకొని కొడుకుని దాదుకుంటుంది నా తల్లి అన్నం తిన్నది కర్రల పాత్రం అనగా కర్ర చెత్త పండుకున్నది ఈ ఎరుకలోళ్ళు ఇంటి ముందుకు వచ్చింది ఇంటి ముందుకు వచ్చి పెద్దోడు మన పాలు కత్తే మన దాస్తారా చిన్న కొడుకు మనకు కావాలి చిన్న కొడుకు మనం పాలు పట్టుకోవాలంటే ఎట్టనయ్యా అంటే మరి కొత్త కొత్త బట్టలు తీసుకొచ్చి పెద్దోడికి ఇద్దాం కొత్త బట్టల్లో ఉన్న కొడుకు ఎంతో అన్నం పడతాడు పెద్దోడు తీసుకొని పోతాడు చిన్న కొడుకు చినిపోయిన బట్టలు ఇద్దాం కావాలి నాకు ఎందుకంటే ఆ చిన్న కొడుకు అయితే మళ్ళీ పూల పెట్టి సాదుకుంటాడమ్మా అని ఎరుకలు చిన్న ఎరుకలు పోతాను ఇంటి ముందు అమ్మాలు మాట్లాడుకుంటా పెద్దోడు పొద్దున్నాక పందిరకాడి పోయినోడా కాలు తిరిగినోడా కడుపు అన్నం తిన్నాడు కంటి నిండా నిద్రపోతాడు చిన్న కొడుకు చదువుకునే పిల్లగాడా చదువుకుంటాడు ఎరుకలల్ల మాటలు ఎరకలు అనుకునే మాటలు చిన్న కొడుకిన్నడమ్మా మేము ఎరకల కొడుకులం కదా మా ధర్మపతి దేవాట మా నాయన విదర్భ రాజాట చదువుకొని తిల్లడ మమ్మల్ని కోడి పాలాట రేపు పొద్దుగాల రచ్చబండ మీద పాలు పెడతారట మా అన్నకు చదువు ఒప్పలే శాస్త్రం ఒప్పలే బెంగాలీ విద్య పార్వతి విద్యలు అవ్వలేదన్నా మా అన్న కొత్త బట్టలేసి రచ్చబండ మీద పాలు పెడితే అన్నను చూసి ఇష్టపడి అన్నం తీసుకొని పోతే ఇక మా బతకపోదు మా బతకపోదు నాకు సిరిపోయిన బట్టలు ఎత్తారట ఇప్పుడే పోయి మా అమ్మ దగ్గర పోయి చెప్తానని ఈ తలుపుల గాడికి వచ్చి తలుపులు తీస్తున్నా ఎరుకలో లోపడతారు వారి పూటకి రాత్రి పూట ఎడిపోతారు అని వాళ్ళని అడుగుతారే పిల్లగానికి బెంగాల్ విద్య పార్వతి విద్య వస్తుంది కాబట్టి అష్టము అప్పురుని మీద బెంగాల్ విద్య పార్వతి విద్య చదువుకున్నాడు యువతర మారిపోయి మళ్ళీ యువతర మంటమండి పిల్లగాడు బల్లి అవతారం ఎత్తి వాసాల పొంటి తల్లి వండుకుని అర్రబేటి కత్తముండడం పిల్లగాడు
అనుకోని మరి 12 ఏళ్ళ కొడుకు అవతారం ఎత్తిందాట. అవతారం ఎత్తి అవ్వ వండుకున్నది. అమ్మా అవ్వా అమ్మా అన్న మాట్లాడు. అమ్మా అమ్మా ఎవరు మీరు? నేను ఎవరినో కాదు, ఈరకొల్లోకి సాదుకుని ఇచ్చిన నీ చిన్న కొడుకు నమ్మ విక్రముని. కొడుకు కొడుకు విరిగిన వారా ఇరుకోలు ఇంటినా నా బండాల బయటపడి. అమ్మ నీకు ఒక్క మాట చెప్తాను, ఏదో కాదు అన్నకు చదువు అవ్వలే, శాస్త్రం అవ్వలే, వెంగళ విద్య అవ్వలే, భారత విద్య అవ్వలే. అవ్వ నాకు అన్ని విద్యలు అద్దు. రేపు పొద్దుగాల ఎరుకలు అనుకునే మాట్లాడినా, రేపు పొద్దుగాల అన్నకు కొత్త బట్టలు ఎత్తారట, నాకు చిరిగిపోయిన బట్టలు ఎత్తారట, రచ్చబండ మీద పాలాట. అవ్వా నువ్వు అన్న కొత్త బట్టలలో మంచుకోనని అన్నం తీసుకొని పోతే అన్న నిన్ను దాగలన్నా. అవ్వా నీకు మాట చెప్తాను, నాకు బెంగాల విద్య భరత విద్య వస్తుంది కాబట్టి నిన్ను నేను దాదుకుంటా. కానీ ఒక్కవేళ నువ్వు మర్చిపోయి నువ్వు పెద్దన్న దిక్కుపోతే నీకు నాకు సైరే ఎరకుండాలి. నేను మడివతోటి 3 దెబ్బల సైడ్ చేస్తానా పోగా. మరి 3 దెబ్బల సైడ్ చేసినప్పుడు ఆ కొడుకద్దని నన్ను తీసుకుని నేను అవునంగా దాదుకుంటానమ్మా, అవునంగా దాదుకుంటానమ్మా. అమ్మా మనం ఇక్కడ మాట్లాడుకుని ఉంటా అంటే ఎరకలో లింటర్ అవ్వ నేను పోతానా అని పిల్లగాడు తన మంత్రం చదువుకోండి ఎత్తులు వస్తాం మోపుకొని బరబర మంటమండి మళ్ళా పల్లి అవతారం ఎత్తి అనకాది వేటి కట్టడమ్మా. మోసాల పొంటి మళ్ళా పిల్లగాడు తన వండుకుని 6 వచ్చింది. కడుపు 6 వచ్చే వరకు అన్న పడుకొని ఉన్నాడు. ఇక మరి బలబలు తెల్లారి బ్రహ్మనాథులు కొడతాను. అప్పుడు పొద్దెక్కుతా అంటే ఎరకలు పోసాని తినకున్నారు. ఏమిటే బొమ్మ పోసాని నీవు పిల్లగాడ మాత్రం చక్రవర్తికి తడివిడి తానం పోసి పట్టు వస్త్రాలు ధరించవమ్మా. తీసుకుపోయి తరగడ తానం మోసిందమ్మా. ఇంట్లో తీసుకొచ్చింది అవలారా, పెద్ద కొడుకేమో అవలారా. రాయ దుస్తులు అంటే పట్టు వస్త్రాలు ధరించిల్లే అమ్మా. ఆ చిన్న కొడుకు విక్రమ్ అంత వికారంగా వాడాలని కొడుకు మాసమైన బట్టలన్నీ ఆ కొడుకు చేసిల్లే అమ్మా. ఈ రచ్చబండగాడిగా తల్లిని తీసుకొని పోతే ఈ ఆమజనం మాత్రం రచ్చబండగాడు ఉండరు. ఆ మందిర మాత్రం మాత్రం
అన్నాడు. ఇద్దరు రూపులు ఒక రూపం ఉన్నాయమ్మా, ఏ కొడుకును పాలు పట్టుకుందునా? నేను ఏ కొడుకును కాదు వందనవ్వా, ఇద్దరు నేను కన్న కడుపునాయ. ఈ కొడుకును పాలు పట్టుకుంటే ఆ కొడుకు ఎంత ఎడతాడమ్మా, ఆ కొడుకును పాలు పట్టుకుంటే ఈ కొడుకు ఎంత ఎడతాడమ్మా. ఈ కొడుకును కాదందున ఆ కొడుకును కాదందున ఇద్దరు కన్నా కడిపినాయ. అయ్యో ఎరకల చిన్నకు సాదుకోని మా కడుపు కన్నం లేక కొడుకులు అనేసి కట్టలోన వాడన్నదమ్మా. అన్నకేమో మాల్యం వస్తున్నాడు ఎత్తరాట, నాకేమో మాల్యం అట్లా ఎత్తరాట. అవ్వా కొత్త బట్టలు చూసి మోసపోయేవు అమ్మా, నన్ను పాలు పట్టుకుంటే నిన్ను దాదుకుంటాను నా కొడుకు ఆట. అయ్యయ్యో మాల బట్ట నేను ఆడు కొడుకునే పాలు పట్టుకుంటాను అనుకున్నది. కొడుకు చెప్పిన మాట మరిచిపోయి పెద్దవాడు చక్రవర్తి దగ్గర పోతుంటే చిన్న కొడుకు నువ్వు అవ్వా నేను రాత్రి చెప్పిన మాట మరిచిన వానే అవ్వో అవను మతి మరుపు మరిచిన వాని పెద్ద కొడుకు పాలు పట్టుకొని పోతంటే చిన్న కొడుకు మరొక సైడా చెప్తా ఈ కొడుకేనా పాలు కన్నా కొడుకునన్నా పాలు పట్టినా ఈ కొడుకు నా పాలు కచ్చింది, ఈ కొడుకు నాకు కావాలని చిన్నుని తీసుకుని ఆ ధర్మపతి పోతుందా ఎరకలు చిన్న రే వారి అక్కర్రాని వాడి నా పాలు కచ్చిన మహారా చక్రవర్తి వీళ్ళిద్దరు అబ్బినోడే అత్తల పాలు వేండు పందుల కాడి వేటోడు ఎరుకుల పాలు కచ్చిందమ్మా. వారి నీకు మాత్రం పందుల కాడి తోలుతుంది పెద్దోని బెలబెల దెబ్బలు కొట్టుకుంటా తండ్రి పెద్దోడు ఉంటాడమ్మా. ధర్మపతి దేవి తమ్మి తీసుకొని పోతానవా ఎరగలే తిన్న సాదుకున్నోడు బెలబెల దెబ్బలు కొడతాడు. వరి తమ్ముడు ఇన్ని ఏళ్ళ బట్టి మనం ఒక కంచంలో తిన్నాంరో తమ్ముడు, ఒక మంచంలో అన్నవరు నువ్వు అవ్వరు తీసుకొని నా తమ్ముడు, అవ్వరు తీసుకొని నా తమ్ముడు, నువ్వు ఒక తమ్ముడు. ఇక నా కష్టం ఎట్లా ఉన్నదో ఎరకదల్లో చేరు నేను ఉంటానా నేను బలైపోతానా, ఇక బాధపడతానమ్మా చక్రవర్తి. బాధపడతంటే పిల్ల దెబ్బలు కొడుతున్నారు సరే పంద్ర కాలిపోరా అన్నారు. పిల్లగాడవ్వా ధనపతి బొబ్బది పట్టి తమ్ముడా అమ్మ పైలం అన్నాడు. బొబ్బది పట్టి ఇక పెద్దోడు పోరే కట్టె పట్టుకొని పంద్ర కాడిపోతాడు. పంద్ర కాడిపోతాంటే కన్న తల్లి చిన్న కొడుకును తీసుకొని కొడుకునల్లా తీసుకొని కొడుకును తీసుకొని వస్తుంటే పచ్చడి తోవలోన కోడు పుంజులాడున్నదాట. చదువుకున్న పిల్లగాడు అక్కడ బోర్డు రాజు పెట్టినది కోడి పుందుల పందెమని అవ్వా ద్రౌపది దేవి ఇక్కడ ఆగవే అవ్వా, అది కోడి పుందుల పందెమని రాసిపెట్టి ఉన్నది. నీడు కోడి పుంజు అవుతారు ఎత్తి ఆ పందెంలో గెలిచి వచ్చి నేను డబ్బు సంపాదించి నేను చదువుకుంటానవ్వా. అవ్వా నా మాట మీనవే ద్రౌపది, నీ కోడి పుంజు అవుతాను మెత్త నా కాలుకు తాడు కట్టేవా పందెం కాలు తీసుకుపోయి ఈ పుంజును మాత్రం పందెంలు అమ్ము. కానీ అవ్వో నీకు ఒక మాట చెప్పుతాన్ని అవ్వా, కోడి పుంజుని ఈగని కాలుకున్న తాడు వల్ల చేతికి ఇయకవ్వా. కొడుకు ఆ మాట అన్నప్పుడు కొడుకు
నేను కాలుకున్న తాడిస్తే నీ పానం పోతుందా? అప్పుడు తల్లికి అర్థం అయ్యో కొడుకు నువ్వు బెంగాలీ విద్య భారతీయ విద్యలు నేర్చినవా అన్నప్పుడు కొడుక రారా అని కొడుకు తీసుకున్నా వస్తంటే ఆ పిల్లగాడు బెంగాలీ విద్య చదువుకొని కోడి పుంజవతారం ఎత్తి కాలుకు తాడు కట్టింది. ఆ తాడు పట్టుకొని అయ్యా ఈ కోడి పుంజు ఉంటారా అంటే అమ్మ ఇది కోడి పుంజు పంచమాట ఆడుతూ అన్న పందెం పుంజు అన్నప్పుడు ఆ పిల్లగానికి మాత్రం అనగా ఆ కోడి పుంజు అవతారం మీద ఆ కోడి పుంజు అమ్ముకున్నది కానీ ఆ కాలుకు కట్టి తాడిసుకున్నదా ఊరు బయట ఉన్నది. ఎవరి తరబడి ఊరు బయట ఉన్నప్పుడు ఈ పిల్లగాడు ఆ కోడి పుంజులు ఆటాడినప్పుడు ఆ కోడి పుంజు ఆటాడినాక తీసుకుపోయి ఇక కంప కిందగా విక్రముడు కాదమ్మా భానుమతి విద్య చదువుకుని బరబర గంప కింద మాయమై తల్లి దగ్గర పుట్టినాడు దేవా చిన్న కొడుకు విక్రముడు కాదు చిన్నవా నాన్న కొడక రాబిడ్డ 2000 వచ్చినాయి కొడుక 2000 వచ్చినాయి కొడుకుని అమ్ముకుంటే వచ్చిన రాని మళ్ళా కొడుకుని తీసుకొని వత్తంటే గొర్రె పోతుల పంచం ఆ గొర్రె పోతుల పంచాన్ని చూసింది కొడుకు అవ్వ నేను గొర్రె పోత అవతారం ఎత్తుతా ఆ గొర్రె పోత అమ్ముకోగానే అవ్వ నా మెడకున్న తాడి ఎక్కే ఆ పగ్గం అని చేతికి అన్నప్పుడు సరే కొడుక అన్నది. ఆ పిల్లగాడు మాత్రం గొర్రె పోత అవతారం గొర్రె పోతులు అమ్ముతాను అన్నప్పుడు 10,000 20,000 అంటాను. మంచిగా ఆటాడుతానమ్మా ఆట కాదు మళ్ళా పోతే అన్నప్పుడు ఇక 10,000 దాకా పోయింది. ఇక మెడవ పెట్టిన తలకు ఇడుకుడు ఊరు బయట కూతున్నది ఆటల్లా చిన్న కొడుకు విక్రముడు గొర్రె పోతుల పందెంలోకి వెళ్తూ ఉన్నాడమ్మా పందెంలోకి వెళ్తున్నాడు గెలిచినప్పుడు సంబరపడాలి ఇది రేపు ఎల్లుండి దీంతో ఆటలు డబ్బు సంపాదిస్తారా డబ్బు సంపాదిస్తుంది ఏంటి ఈ పోదు మధ్య తప్ప ఆ పోదు తీసుకొని పోయి మరి కట్టేసినా మంచుకుంది అమ్మాందలు విడిచిపెట్టి ఎక్కడ పిల్లగాడు చిన్న కొడుకు చక్రవర్తి మా తల్లి వేడి గచ్చినాడే మళ్ళా కొడుకును తీసుకొని తల్లి కొడుకు అరే కొడుకు లెక్క మూడు తల్లి కొడుకు అయ్యో కొడుకరారా నానా అని కొడుకు తీసుకొని వత్తంటే మళ్ళా చిన్న కొడుకు గుర్రపు ఆట చూసిండాట గుర్రాల ఆట ఆడ గుర్రాల పందెం రాజుపెట్టి ఉన్నది అవ్వ నేను గుర్రం అవతారం ఎత్తుతా నా మెడ కళ్ళెం పెట్టవే అవ్వ ఆ గుర్రాన్ని అమ్ముకోగాని నువ్వు కళ్ళెము చేతి గీయకే ఒకవేళ నువ్వు మరిదిపోయి నువ్వు కళ్ళెం వాళ్ళ చేతికిత్తి నేను దక్కనే చెట్టంతా కొడుకునవ్వా చెట్టంతా కొడుకు నువ్వు దాచుకున్న విధం అయిపోతుంది గుర్రాన్ని నమ్ముకోగానే కళ్యాణ్ని మాత్రం వాళ్ళ చేతికి ఇవ్వబోతే అమ్మా కొడుకు విక్రముడ నువ్వు ఇన్ని మార్లు చెప్పినవు నేను తలకు ఇయ్యలేదు దారం ఇయ్యలేదు కొడుక ఈ కళ్యాణ్ ఎందుకు ఇస్తారా నానా నా కొడుకు నా ఎమ్మడే ఉన్నాడు నేను గంట పాపకు నన్ను తల్లిన కొడుకు ఇక గుర్రం అవతా
అంటే మానవ జీవుడు కోరి గుర్రం అవతారం ఎత్తిండు కళ్ళెం పట్టుకున్నది కళ్ళెం పట్టుకుని ధర్మపతి దేవి ఈ తల్లి మాత్రం కొడుకును గుర్రం తీసుకుని వస్తుందా మరి ఆ కథ అక్కడ ఉన్నది ఎవరయ్యా ఎరకలి సిగ్నల్ కలిసి అనుకున్నారే విక్రముడా ఏడి పోతీవురా నీ తల్లి తీసుకొని నీ తల్లి మాత్రం ఎట్లా పోదని చెప్తున్నామని వారి బేంగాలు భానుమతి విద్య కాబట్టి ఒకసారి హరిచేంద్ర ఆంజనేయ వేసుకొని సృష్టాలకు కోడిపుందుల పందెకాడి వేయండి కోడిపుందు అవతరం ఎత్తిండు డబ్బు సంపాదించండి గురిపోత అవతరం ఎత్తి డబ్బు సంపాదించండి మళ్ళా గుర్రాల పందెం కళ్ళ చూసిన గుర్రం అవతరం ఎత్తనవా కొడుక కాకెంబడి కర్రీ బిడ్డ పడ్డలు పడి నిన్ను అతొక్కది ఏపోతే నా పేరు ఎరకలి సిన్న కాదురా నిన్ను పాలన బతుకని బిడ్డ చక్రవర్తి ఏ విక్రముడా గుర్రాన్ని మాత్రం అమ్ముతానని ఆ తల్లి గుర్రం అవుతారా కొడుకెత్తంగా గుర్రాన్ని పట్టుకొని కళ్ళి పట్టుకొని పోతాను ఒకసారి ఈ ఎరకలు అనే కళ్ళ వండుకొని ఎరకలు సిన్నల్ల మాత్రం అనగా తురక వేషం కట్టిండే వేషం కట్టుకొని గుర్రాన్ని కొనుక్కొని ఆలే గుర్రాన్ని కొనుక్కొని కొడుకును మాత్రం అనగా ప్రాణాల బతకని మన ఆటలు తాగని మన పాట తాగని అన్నడే నాకు డబ్బు పట్టుకొని ఎరకలు సిన్న డబ్బు పట్టుకొని ఆ తల్లి ద్రౌపది వేడికి ఏ విధంగా వెళ్తాండి బాబు తీర బట్టలు ఎదిలాగే ఇంటి ఇంటి నాదే దీవన దియ్యల్లాకే నమ్మక డబ్బు కూడా పట్టుకున్నాడే దివ్వల్లాకే నమ్మక గుర్రానికి అడ్డగోల మా దియ్యల్లాకే నమ్మక అరే ఎరగాలి చిన్న దియ్యల్లాకే నమ్మక ఆ ఎరకల సిన్న తల్లికి వెనక మరి మార వేషం మీద తురక వేషం మీద వస్తాడు ఆ తల్లి దగ్గరకు వచ్చినవాడు ఏమన్నాడు అమ్మాయి గుర్రం అమ్మేదేనా అంటే ఆ తల్లి ధర్మపతి అనుకున్నది అవునయ్యా గుర్రం బాగానే ఉన్నది సవారు కూడా బాగానే చేస్తది అన్ని గెలుస్తుందా ఎక్కడ ఎప్పుడు గెలుస్తుంది అంతేనా అచ్చా అచ్చా మరి గుర్రానికి ఎంత మా డబ్బు గుర్రానికి 15,000 ఏమిటమ్మా బుచ్చగల మాట మాట్లాడతావు లక్షల మీద ఉంటుంది కానీ సవాలు ఇవాళ రేపు గొర్రెపోతలేదు 10,000 రూపాయలకు ₹1,00,000 ఇచ్చిన పోతుకు 20,000 ₹1,00,000 అవును అవునమ్మా ₹1,00,000 నేను ఇస్తా కానీ అమ్మా 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 నేను ₹1,00,000 ఇస్తా కానీ నువ్వు మాత్రం అనగా గుర్రా నమ్ముతావు కదా అవునయ్యా గుర్రాన్ని అమ్మదానికే తీసుకొస్తాను మంచి ఆట ఆడుతుంది కదా ఏ ఆట అంటే ఆట ఆడుతుంది ఎలా ఎడితే కళ్ళకి వెళ్తుంది పందెంలో గుర్రం చేస్తుందా సవారు ఒక్కడే పని చేయదు ద్రౌపది ఏమిని నడి లేని కట్టు కట్టాల ముడి లేని మోపుడు ఎరగొండమ్మే ఎరకలి తిన్న కళ్ళ మండనే నవ్వు